హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇంకా పిల్లలైతే పడుకున్నారు, లేవలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను స్నాక్. సో వాళ్ళు లేసేసరికి అయిపోతుంది కదా అని, సో చాలా త్వరగా, అలాగే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా సింపుల్గా అయ్యే విధంగా ఎలా ట్రై చేయండి. పెద్దగా టైం పట్టదు అండ్ మనం చేయడానికి కూడా తక్కువ టైం, తక్కువ ఇంగ్రీడియంట్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. ఓకేనా? ఇంకా పిల్లలైతే ఇప్పుడే పడుకున్నారు అండ్ నేను వచ్చేసి ఇప్పుడే కుక్ చేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా స్టార్ట్ చేయడమే. సో ఏంటి, ఎలా చేయాలి ఏంటి అండ్ టేస్టీగా ఏ విధంగా ఇవ్వాలి పిల్లలకు అనేసి మీరు ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇవ్వండి. అంటే డిఫరెంట్గా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకు కూడా ఏదైనా చేయాలంటే ఎక్కువ టైం పట్టకుండా మనం కూడా కూల్గా హ్యాపీగా చేయాలి. పిల్లలు హ్యాపీగా తినాలంటే ఈ విధంగా చేసి పెట్టండి, చక్కగా తిని పెట్టేస్తారు. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసి మీ పిల్లలు ఎలా తిన్నారు ఏంటి అనేసి నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అన్నీ నేనైతే రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మీకు కూడా వీడియో తీసి షేర్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి రెడీగా ఉన్నాయి. టకటక చేసేద్దాం. ఇంకా మిన్ను అయితే పడుకున్నారు, కన్నయ్య కూడా చదువుకొని పడుకున్నారు. వాళ్ళు వేసే వరకు రెడీగా ఉన్నది అనుకోండి, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బయట కూల్గా. సో వేడిగా రెడీ చేసి పెడితే వాళ్ళు కూడా హాయిగా తినేస్తారు. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. ఇక్కడైతే నేను ముందుగా ఒక పొటాటోని పీల్ ఆఫ్ చేశానండి. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసి కుక్ చేసుకుంటున్నాను. మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా కుక్ చేసేసుకోండి. ఒక ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు. చిన్న టిప్సే, చిన్న మనము పిల్లలకి ఏది ఇచ్చినా, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా అండి, ఫుడ్ కొంచెం చేంజ్ చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఒక్కొక్క దానికి. నేను లాస్ట్ టైం బ్రెడ్ ఆలుతోటి చేశాను కదా శాండ్విచ్, అప్పుడు నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే, అక్క ఇలా కాకుండా మా పిల్లలు, అంటే చాలామంది కూడా అడుగుతున్నారు అనుకోండి, ఏంటి అక్క మా పిల్లలు మొత్తం డైరెక్ట్గా ఫుడ్ ఇచ్చేస్తుంటే, పప్పుల్లాగా ఇచ్చేస్తుంటే తినట్లేరు అక్క, క్యారెట్ అయినా ఏదైనా కూడా తురిమిలాగా అంటే ఇలా తురిమి చేశాను కదా క్యాబేజీతో కూడా, అలా చేస్తే తినట్లేరు అక్క, ఇంకే విధంగా చేయొచ్చు, ఇంకా మా బాబు ఇంకా ప్యూరీ టైప్ లాగానే తింటున్నారు, ఏం కాదా అని, హెల్దీ అక్క అంటే ఇలా ఇస్తే హెల్దీనేనని అడుగుతున్నారు. వాళ్ళు తిననప్పుడు మనం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము, బట్ ఏదైనా వాళ్ళు తినేలాగా చూసుకోవాలి అంతే. అలానే వదిలేసామనుకోండి ఇంకా తినకుండా అయిపోతారు. సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది. అందుకని నేను వచ్చేసి ప్యూరీ టైప్లో కూడా ఇవ్వచ్చండి. అవి కొన్ని ఉంటాయి, నేను ఫర్దర్గా స్నాక్స్ షేర్ చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ కొంచెం సేపు అలా బాయిల్ చేశాను. సో బాయిల్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా ప్యూరీ టైప్ కూడా అవుతుంది కదా. పచ్చి బఠానీలు, అంటే బఠానీలు అలాగే పొటాటో చాలా మంచిది. ఈ రెండు ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయండి. స్వీట్ పొటాటో లాంటివి ఇవ్వండి. మిక్సీ పట్టుకునేటప్పుడే మీరు కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసేసుకోండి. ఓకేనా? నేను అక్కడ మర్చిపోయాను, అందుకే ఇక్కడ వేసుకొని కొంచెం ఇలా మిక్సీ పట్టిన తర్వాతకి పొటాటో గ్రీన్ పీస్ కొంచెం జిగురు లాగా వస్తుంది, కొంచెం కష్టం అవుతుంది మసాలాలన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ తీసేసుకుంటున్నాను. బ్రెడ్కి నేను వచ్చేసి వెన్న అంటే మీగడ అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ ఇంకా చీజ్ అలాంటివి కూడా వేసేసుకోండి. నేనైతే అలాంటివి ఇయ్యను కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పొటాటో గ్రీన్ పీస్, అది కూడా మీరు అప్లై చేసుకోండి. మంచి జిగురు, మిక్సీ పట్టడం వల్ల జిగురు లాగా వస్తుంది కాబట్టి చక్కగా బ్రెడ్కి అప్లై అవుతుంది. కొంచెం ఓపికతోటి పెట్టేసేయండి. సో మీరు కావాలంటే 2 సైడ్స్ పెట్టేసుకోండి, లేదంటే 1 సైడ్ అయినా పెట్టేసుకోండి. ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే 2 సైడ్స్ పెట్టేసుకోండి. ఓకేనా? సో ఈసారి నేను బ్రెడ్ స్లైసెస్ రోస్ట్ చేయకుండానే పెడుతున్నానండి, అంటే డైరెక్ట్గా చేస్తున్నాను. లాస్ట్ 2-3 టైమ్స్ నేను రోస్ట్ చేస్తున్నాను కదా, అంటే కొంచెం ఆయిల్
ఆయిల్ లేకుండా అలా రోస్ట్ చేస్తుంటే అలా ఎందుకు అక్క క్రిస్పీగా కాకుండా నార్మల్గా ఇవ్వచ్చా లేదని ఇవ్వచ్చండి. మన పిల్లలు ఎలా తింటారో డిపెండింగ్ ఆన్ అవర్ కిడ్స్ అంతే. ఏ ఫుడ్ అయినా మీ పిల్లలు ఎలా తింటారో అలా ప్లాన్ చేసుకోవడమే. ఇది నేను ఎక్స్పెషల్లీ ప్యూరీ టైప్ లాగా ఇవ్వచ్చు అక్క పిల్లలకి, అలాంటి రెసిపీస్ ఏమైనా ఉంటాయా, మా బాబు ఇలానే తింటున్నారు అని మన సబ్స్క్రైబర్ అడిగితే వాళ్ళకు చెప్పడానికి ఈ విధంగా నేను వీడియో తీసానండి. ఇవ్వచ్చు. సో అలాంటివి మీరు ఏం చేయండి అంటే ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్కి ప్రిఫర్ చేయండి. ఇలా ప్యూరీ చేసిన టైపు కొంచెం కొంచెం స్లోగా లంచ్ డిన్నర్కి ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ప్యూరీ మెత్తగా ఇవ్వకూడదు, వాళ్ళకి అంత ఏం ఉండదు అన్నట్టు, తిననట్టే ఉంటుంది. ఇంకా అస్సలు తినట్లేరు కాబట్టి ఇస్తూ స్లోగా తగ్గించండి. ఓకేనా? సో ఈ విధంగా సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ తోటి మంచిగా గోల్డ్ కలర్ లాగా రోస్ట్ చేసేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఇలా కూడా శాండ్విచ్ ఎక్స్పెషల్లీ కిడ్స్ శాండ్విచ్ తినడానికి బాగా ఇష్టపడతారు నాకు తెలిసి. ఎందుకంటే యాజ్ ఏ మదర్ లాగా నాకు తెలుస్తుంది కదా కిడ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇలాంటి బ్రెడ్ స్లైసెస్, బ్రెడ్ టోస్ట్ చేసినవి, శాండ్విచ్ ఇవి తినమంటే పిల్లలు ఫుల్ ఇష్టంగా తింటారండి. ఈ స్నాకే కాదు, మార్నింగ్ మీరు లంచ్ బాక్స్కి లేదంటే మిడ్ స్నాక్ ఆ టైంలోనైనా ఇవ్వచ్చు. మనకి చేయడానికి పెద్ద టైమే పట్టదండి. మీకు ఒకసారి చేసి చూడండి, ఇంకా వాళ్ళు తింటే మనకి టైం పట్టినా నో ప్రాబ్లం కదా. సో ఈ విధంగా ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఎక్కువ క్రిస్పీగా చేసుకోండి, లేదంటే నార్మల్గా రోస్ట్ చేసేసుకున్నా సరిపోతుంది. 2 సైడ్స్ కూడా పెట్టేసుకోండి. మా పిల్లలకి బ్రెడ్ ఫ్లేవర్ క్రిస్పీగా ఉంటే ఇష్టం కాబట్టి ఓన్లీ 1 సైడే అప్లై చేశాను. సో ఇంకా ఇప్పుడే మిన్ను అయితే పడుకొని లేసాడండి. లేవగానే హెయిర్కి మొత్తం మళ్ళీ ఆయిల్ అంతా పెట్టేసాను. సో చక్కగా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. చల్లగా కన్నా వేడివేడిగా బాగుంటుంది. మిన్ను వరకు చేశాను, కనే లేవగానే ఇంకొక 2 ఉన్నాయి చేసి అలా అప్లై చేసి పెట్టేశాను. వేడివేడిగా కాల్చి ఇవ్వడమే చాలా బాగుంటుంది. బఠానీలు ఆలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి వెయిట్ గెయిన్ అవుతారండి. పొటాటో ఎక్కువ ఇచ్చిన నో ప్రాబ్లము. కొన్నిసార్లు ఏంటంటే టేస్టీగా క్విక్ అవ్వాలంటే ఇలాంటివే బెటర్ అండి. స్నాక్స్ అయితే నేనైతే తక్కువ టైంలో అయిపోవాలి అని హెల్దీగా ఉండేలాగా చూసుకుంటాను. మా మిన్ను నాకు తెలిసి ఆ పైనది మొత్తం చుట్టూ తిన్నాగానే బ్రెడ్ తింటాడు. బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటుందండి. మీరు క్రిస్పీగానే అనుకుంటాం కానీ కొంచెం సేపు అయినాక మెత్తగా కూడా అవుతుంది, నో ప్రాబ్లం. ఇంకా మీకు కావాలంటే చీజ్ వేసుకోవచ్చు. ఇంకా మధ్యలో వెజిటేబుల్స్తో ఎక్కువ హెవీగా కావాలంటే శాండ్విచ్ లాగా కూడా వేసుకోండి. ఇలా అంటే పైన ఇలా మనం అప్లై చేసాం కదా, మధ్యలో ఇంకొకటి పెట్టేసి కీరా, టొమాటో, ఇంకా మష్రూమ్స్ అలాంటివి పెట్టేసుకొని కూడా హెవీగా తినేసేయండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి ఇవ్వండి. సో మా మినుకి ఎక్కడి నుంచి తినడానికి రావట్లేదు. ఇలా 1 సైడ్ మళ్ళీ అది తుంచి ఇవ్వకూడదండి. మా మిన్నుకి ఫుల్గా ఉండాలి. అది కొంచెం విరిగిపోయినా ఇంకా అంతే, ఇది వద్దని వేరేది తీసుకుంటాడు. అందుకే నేను అలా ఆఫ్ చేసి ఇవ్వను. నేను కూడా ఒకటి తిన్నాను, భలే ఉంది. టేస్ట్ మాత్రము మంచిగా ఉంది. ఎక్కువ మసాలాలు కూడా ఏం లేకుండా మైల్డ్ ఫీలింగ్ లాగుంది. ఇంకా మిన్ను తినేసిన తర్వాత మిల్క్ ఇవ్వడమే. ఈలోపు మా కన్నయ్య కూడా లేసాడు. కన్నయ్య కూడా ఒక 2 ఉంటే వేడిగా చేసి ఇచ్చాను, తినేసాడు. మిన్ను ఇందాకనే తిన్నాడు కదా. కన్నయ్య కిస్మిస్ తింటాడు. మా మిన్నుకి కిస్మిస్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా కన్నయ్య అది తింటుంటే మిన్ను బాబు ఏమో కిస్మిస్ తింటున్నాడు. సో ఇదే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.